హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అయినటువంటి సుష్మా గారి వాళ్ళ పాప ఈరోజు బర్త్డే అండి. మరి విషెస్ చెప్పేద్దామా? హ్యాపీ బర్త్డే టు యూ అర్హ, గాడ్ బ్లెస్ యూ. ఇక కథలోకి వెళ్దాం. ఈరోజు కథ నీ జతగా 4వ భాగాన్ని వినేద్దాం. వేద ఈ హ్యాపీ న్యూస్ని వాళ్ళ బామ్మకు చెబుతుంది. వాళ్ళ బామ్మ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. వేద ఈ కొద్ది రోజులు స్వాతికి బొటిక్ పనులు అప్పగించి కాంపిటీషన్కి వెళుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అందరినీ ఒకచోట చేరుస్తారు. వేద వాళ్ళందరినీ చూసి కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుంది. కానీ తనకు ధైర్యం చెప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో యాంకర్ అక్కడికి వస్తాడు. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు టాలెంట్ హంట్ 2019. ఈ పోటీలో భాగంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవటం జరిగింది. సో ఇప్పుడు మీ అందరికీ ఒక టాస్క్ ఇస్తున్నాం. అది మేమిచ్చిన టైం లోపల మీరు ఫినిష్ చేయాలి అని పక్కన ఉన్న కోఆర్డినేటర్తో మాట్లాడి, ఓకే గాయస్, అందరూ మా కోఆర్డినేటర్ ఇచ్చే కవర్ తీసుకోండి. వాళ్ళ కోఆర్డినేటర్ ఇచ్చే కవర్స్ అందరికీ వస్తాయి. వేద వాళ్ళు ఏం చేయాలని అనుకుంటున్నారో గెస్ చేస్తూ ఉంటుంది. యాంకర్ మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఓకే, మీకు ఇచ్చిన కవర్స్ ఓపెన్ చేయండి. దానిలో మీకు ఇచ్చిన కోడ్ ప్రకారం 20 నిమిషాల్లో డిజైన్ని కంప్లీట్ చేయాలి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అని అంటాడు. అందరూ కోడ్ చూసి దాని ప్రకారం డిజైన్ వేసే పనిలో ఉంటారు. వేద తన సాయశక్తిలా ట్రై చేస్తుంది మంచి డిజైన్ వేయడానికి. అలా 20 నిమిషాలు అయిపోతాయి. యాంకర్ స్టాప్ స్టాప్ స్టాప్, టైమ్ అప్ అని అనడంతో అందరూ వాళ్ళు ఆపేస్తారు. మళ్ళీ వాళ్ళ వాలంటీర్స్ వచ్చి అందరి దగ్గర పేపర్స్ కలెక్ట్ చేసుకున్నారు. ఓకే గైస్, అందరూ బయట వెయిట్ చేయండి, సెలెక్ట్ అయిన వాళ్ళని మేమే పిలుస్తాం అని యాంకర్ చెప్పడంతో అందరూ బయట వెయిట్ చేస్తుంటారు. కొంచెం సేపటికి రిజల్ట్స్ వస్తాయి. యాంకర్ కొన్ని నేమ్స్ అనౌన్స్ చేస్తాడు. వేద తను సెలెక్ట్ అవుతుందో లేదో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో సంవేద అని వినిపించడంతో ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళను ఉండమని చెప్పి మిగతా వాళ్ళని వెళ్ళిపోమని చెప్తారు. వేదతో పాటు ఒక 50 మెంబర్స్ ఉంటారు. యాంకర్ మళ్ళీ వచ్చి మరో టాస్క్ చెప్తాడు. ఆ టాస్క్ ఏం అవుట్ఫిట్ ఎవరికి నప్పుతుంది, ఎలాంటి క్లాత్ అండ్ కలర్స్ అందరికీ నప్పుతాయి లాంటి విషయాల్లో జరిగే చిన్న క్విజ్ టైప్. ఈ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. సో ఆల్ ద బెస్ట్ అని యాంకర్ చెప్పి వెళ్ళిపోతాడు. అలా సెకండ్ రౌండ్ కూడా అయిపోతుంది. ఇందులో కూడా వేద సెలెక్ట్ అవుతుంది. వేద టాప్ 20 ఫైనలిస్ట్లో ఒకరిగా ఉంటుంది. ఓకే ఎవ్రీబడి, దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపు మళ్ళీ ఇక్కడే కలుద్దాం. ఎవరికి ఏ టాస్క్ ఇస్తారో చెప్పలేం. సో బీ ప్రిపేర్డ్ అని చెప్పి క్లోజ్ చేస్తాడు ఆ యాంకర్. అందరూ అక్కడ నుండి బయటికి వచ్చేశారు. వేద వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి తనను ఆపుతుంది. హాయ్, ఐఎమ్ శ్వేత. నువ్వు వేద కదా అన్నది తను. యా, నా పేరు మీకెలా తెలుసు అన్నది వేద. ఇందాక విన్నాను అనౌన్స్ చేస్తున్నప్పుడు అన్నది శ్వేత. ఓ, మీరు కూడా సెలెక్ట్ అయ్యారు అనుకుంటా కదా అన్నది వేద. అవును, రేపు ఎలాంటి టాస్క్ ఇస్తారో కదా, ఇవాళ చాలా టఫ్ ఉంది అన్నది అమ్మాయి. చాలామంది వచ్చారుగా, తప్పదు అన్నది వేద. అది కరెక్టే. మీరు ఏం చేస్తుంటారు అన్నది శ్వేత. నేను మార్తాహల్లిలో చిన్న బొటిక్ రన్ చేస్తున్నాను. వి డిజైన్ అని చిన్న స్టూడియో అన్నది వేద. ఇందాక అండి ఎక్కడ చూసానా అని ఆలోచిస్తున్నా. ఒకసారి నేను మీ స్టూడియోకి వచ్చాను. యూ హ్యావ్ వెరీ నైస్ కలెక్షన్ అన్నది శ్వేత. వేద చిన్నగా స్మైల్ చేసి, థ్యాంక్స్, మీరు ఏం చేస్తున్నారో చెప్పలేదే అన్నది వేద. నేను ఇక్కడే నిఫ్ట్లో డిజైనింగ్ కంప్లీట్ చేశాను. మంచి కంపెనీలో జాబ్ కోసం చూస్తున్నాను. ఇంతలో ఇక్కడ యాడ్ చూసి నా అదృష్టం ఎలా ఉందా అని ట్రై చేశాను. ఓ గుడ్, ఆల్ ద బెస్ట్ అన్నది వాచ్ వైపు చూస్తూ వేద. ఓకే బాయ్, రేపు కలుద్దాం, లేట్ అవుతుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. స్వాతి బామ్మ ఇద్దరూ తను ఫైనల్కి వెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉంటారు. వేద మిగిలిన కాంపిటీషన్కు ప్రిపేర్ అవుతుంది. దక్ష్ తన వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు. కౌటిల్య తన దగ్గరికి వచ్చి, రేపు పొద్దున నోవెటల్కి వెళ్ళాలి, గుర్తుంది, వెళ్తానులే అన్నాడు దక్ష్. ఓకే, బట్ బీ రిలాక్స్డ్గా ఉండు, ఓకేనా అంటాడు కౌటిల్య. రే, చిన్న పిల్లాడికి చెప్పినట్టు చెప్పకు, అయినా నువ్వు కూడా వస్తావు కదా అన్నాడు దక్ష్. అవును, బట్ నీ మూడు ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు, అందుకే అన్నాడు. ఓకే బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దక్ష్. తర్వాత రోజు నోవేటల్లో వేద అండ్ మిగతా ఫైనలిస్ట్ అక్కడికి వచ్చి వాళ్ళు ఇచ్చే టాస్క్ కోసం రెడీగా ఉంటారు. యాంకర్, హాయ్ ఎవ్రీబడి, అందరూ రెడీగా ఉన్నారు కదా. సో ఇవాల్టి మీ టాస్క్ ఏంటి అంటే, మీకు మధ్యాహ్నం దాకా టైం ఇస్తున్నాం. మీకు అందరికీ మోడల్స్ని ఇస్తున్నాం. ఇప్పుడు మీరు వాళ్ళ కోసం 2 అందమైన డ్రెస్సెస్ డిజైన్ చేయాలి. అండ్ వాళ్ళు ఆ డ్రెస్సెస్ని వేసుకొని మా జడ్జెస్ ముందు ర్యాంప్ వాక్ చేస్తారు.
ఎవరి డిజైన్స్ జడ్జెస్కి నచ్చుతుందో వాళ్ళే ఈ టాలెంట్ 2019 విన్నర్. మీరందరూ ఆ హాల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మా వాలంటీర్స్ మీకు కొన్ని నెంబర్స్ ఇస్తారు. ఆ నెంబర్స్ ప్రకారం మీరు మోడల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తాడు. అందరూ పక్కన ఉన్న హాల్లోకి వెళ్తారు. వేద కూడా అందరితో పాటు అక్కడికి వెళ్తుంది. తనకు వచ్చిన నెంబర్ ప్రకారం అక్కడ ఉన్న మోడల్ దగ్గరికి వెళ్తుంది. హాయ్, మీకు నన్ను డిజైనర్గా అలాట్ చేశారు. నా పేరు సంవేద. మీ పేరేంటి అన్నది. ఓ హాయ్, ఐఎమ్ సమీక్ష. నైస్ టు మీట్ యూ అన్నది ఆ మోడల్. ఓకే, ఇప్పుడు మీకు ఎలాంటి డిజైన్ ఇచ్చినా పర్లేదా, లేకపోతే ఇలాంటివే వేసుకుంటారు అని రూల్ ఏమైనా ఉందా అని అడిగింది వేద. అలా ఏం లేదు, డిజైనర్ ఎలాంటి డ్రెస్ ఇచ్చినా కూడా ఫిట్ అవ్వాలి అనేది నా పాలసీ. సో మీ ఇష్టం, ఎలా అయినా పర్వాలేదు అన్నది ఆ అమ్మాయి. ఓకే రండి, మనం క్లాత్ సెలెక్ట్ చేసుకుని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం అని ఇద్దరు అక్కడ ఉన్న క్లోత్స్ తీసుకుంటారు. వేద సమీక్షకు అండ్ జడ్జెస్కు నచ్చేలా అక్కడ ఉన్న మాస్టర్తో డిజైన్ చేయిస్తుంది. టోటల్ 2 అవుట్ఫిట్స్ చాలా బాగా వస్తాయి. సమీక్ష అవుట్ఫిట్స్ చూసి వావ్ చాలా బాగున్నాయి, నేను ట్రై చేస్తాను రా అని వేదను తీసుకుని ట్రయల్ రూమ్లోకి వెళ్తుంది. ఇంతలో వేదకు కాల్ వస్తుంది. సమీక్ష, నువ్వు ట్రై చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వచ్చి కాల్ మాట్లాడుతూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే దక్ష్ ప్రోగ్రామ్కి వస్తాడు. తనను గెస్ట్ రూమ్లో కూర్చొని పెడతారు. వాళ్ళ అరేంజ్మెంట్స్ అన్నీ దక్షకు బాగా నచ్చుతాయి. తను కొంచెం సేపు రూమ్లో ఉండి కాల్ రావడంతో బయటికి వచ్చి మాట్లాడి వెళ్ళబోతూ ఉంటాడు. వేద కూడా కరెక్ట్గా దక్షకు ఆపోజిట్గా వస్తూ ఉంటుంది. ఇంతలో స్టేజ్ డెకరేట్ చేసేవాళ్ళు అక్కడకు అన్నీ తెస్తూ ఉంటారు. వాళ్ళు చూసుకోకుండా వేదను నెట్టేస్తారు. వేద అటుగా వెళ్తున్న దక్ష మీద పడిపోతుంది. దక్ష బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడతాడు. సారీ అండి, పొరపాటుగా పడ్డాను, వాళ్ళని చూసుకోకుండా పడ్డాను. దక్ష వేదను చూసి చిరాగ్గా ఫేస్ పెట్టి నువ్వా? వేద కూడా దక్షను చూసి నువ్వా అంటుంది. నీకేం పని లేదా, ఎప్పుడు చూసినా నాకు అడ్డు వస్తూనే ఉంటావు అంటాడు దక్ష్. అవును మరి, నువ్వు పెద్ద అందగాడవని నీకోసం ఇక్కడికి కూడా వచ్చేసా అంటుంది వేద. ఈ వెట్టకారాలే వద్దు, మర్యాదగా సారీ చెప్పేసి ఇక్కడ నుండి వెళ్ళిపో, ఊరుకుంటాను అన్నాడు దక్ష్. లేకపోతే ఏం చేస్తావు, ఇదేమి నీ కంపెనీ కాదు నువ్వు చెప్పినట్టు ఉండడానికి అన్నది కోపంగా వేద. కాకపోవచ్చు, కానీ ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో తెలుసా అన్నాడు. ఎందుకు వచ్చి ఉంటావు, మెక్కడానికి అయి ఉంటుంది, మెక్కేసి వెళ్ళు అని వెటకారంగా అంటుంది వేద. దక్షకు కోపం వచ్చి ఏదో అనేంతలోపు అక్కడ ఉన్న మేనేజర్ వాళ్ళ దగ్గరికి వచ్చి హలో సార్, మీరు ఇక్కడున్నారేంటి, జడ్జెస్ అందరూ కిందున్నారు అంటాడు మేనేజర్. ఓకే వస్తున్నాను అంటాడు దక్ష్. వేద ఆ మాటకు షాక్ అవుతుంది. వేద మనసులో ఏంటి, ఇతను ఈ షోకి జడ్జా, అయిపోయాను, ఇంకా నా పని ఇక్కడ కూడా అయిపోయింది, ఇతను నన్ను తప్పకుండా ఎలిమినేట్ చేస్తాడు అని అనుకుంటూ ఉంటుంది. మేనేజర్ వేద వైపుకి తిరిగి మేడం, మీరు షోలో కంటెస్టెంటే కదా, ఇక్కడున్నారేంటి, వెళ్ళండి, షో ఇంకో 1 అవర్లో స్టార్ట్ అవుతుంది అని అంటాడు మేనేజర్. వేద సరే అని తలూపి దక్ష వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంటి, తను కూడా ఈ షోలో ఉందా, దొరికావే, ఎంత పగ తీర్చుకోవాలో అంత పగ తీర్చుకుంటా అని అనుకుంటూ ఉంటాడు దక్ష్. వేద సమీక్ష దగ్గరికి వెళ్తుంది. హే, అన్నీ బాగా ఫిట్ అయ్యాయి, ఇంకా మనం రెడీ అవ్వడానికి వెళ్ళవచ్చు, అందరూ వెళ్ళారు చూడు, మనం కూడా వెళ్దాం పదా అన్నది సమీక్ష. కానీ వేద అవేమీ వినదు. సమీక్ష వేదను కదుపుతూ ఓయ్ ఎక్కడున్నావు, పద, టైం అవుతుంది, రెడీ అవ్వాలి అన్నది సమీక్ష. సారీ పద అని సమీక్షతో పాటు వెళ్తుంది. ఇవన్నీ దూరం నుండి దక్ష గమనిస్తూ ఉంటాడు. తన ప్లాన్ అమలు చేయడానికి చూస్తూ ఉంటాడు. వేద సమీక్ష మేకప్ రూమ్లోకి వెళ్తారు. వాలంటీర్స్ అందరి దగ్గరికి వచ్చి నేమ్స్ తీసుకుని ఎవరు ఎప్పుడు వెళ్ళాలో చెబుతూ ఉంటారు. సమీక్ష మేకప్ చేయించుకుని వస్తుంది. వేద అక్కడి నించుని తనను చూస్తూ ఉంటుంది. ఇంతలో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. యాంకర్ తన స్పీచ్ను స్టార్ట్ చేస్తాడు. వెల్కమ్ టు టాలెంట్ 2019. ఈ ప్రెస్టీజియస్ షోను స్పాన్సర్ చేసిన మన నోవేటల్ గ్రూప్ ఆఫ్ హోటల్స్. ఈ షోకి జడ్జెస్గా విచ్చేసిన ప్రముఖ వ్యక్తులు శివానీ బెనర్జీ గారు, అలోక్ మెహ్రా గారు అండ్ దక్ష్ భరద్వాజ్ గారు మరి కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు అని చెబుతూ ఉంటాడు. వేద సమీక్ష మేకప్ అయ్యాక డ్రెస్సెస్ వేసుకోమని రమ్మని చెప్తుంది. హే, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను అని వేదకి చెప్పి అక్కడ నుండి రెడీ అవడానికి వెళ్తుంది సమీక్ష. అప్పుడే అటువైపు వచ్చిన బేరర్తో మాట్లాడి టిప్ ఇచ్చి తను అమలు చేయాలని అనుకున్న ప్లాన్ని చెప్తాడు దక్ష్. బేరర్ తలూపి సమీక్ష దగ్గరికి వెళ్తాడు. మేడం, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నాడు అంటాడు బేరర్. నన్న ఎవరు అంటుంది సమీక్ష. ఎవరో సార్ పిలుస్తున్నారు, ఆ హాల్లో ఉన్నారు అని ఒక రూమ్ వైపు చూపిస్తాడు. సమీక్ష సరే అని డ్రెస్సెస్ అన్నీ అక్కడే పడేసి ఆ రూమ్లోకి వెళ్తుంది. హలో, ఎవరు అని అంటుంది. రూమ్లో ఎవరు ఉండరు. వెంటనే బేరర్ రూమ్ని లాక్ చేస్తాడు. సమీక్ష డోర్ లాక్ అవడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది.
హలో హలో ఎవరు డోర్ ఓపెన్ చేయండి, ఎవరు, హే డోర్ ఓపెన్ చేయండి అని అరుస్తూ ఉంటుంది. బేరర్ అక్కడి నుండి వెళ్ళి పని అయిపోయిందని దక్షకి చెప్తాడు. దక్ష్ మరికొంత డబ్బుని తనకిస్తాడు. గెస్ట్ని పిలుస్తున్నారని చెప్పడంతో దక్ష్ షో జరుగుతున్న ప్లేస్కి వెళ్తాడు. దక్ష్ మనసులో, ఇప్పుడు ఎలా నీ మోడల్ ఈ షోలో ఉంటుందో నేను చూస్తాను. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడు నీ కళ్ళల్లో ఆ ఏడుపు చూస్తేనే కానీ నా ఈగో చల్లారదు అని అనుకుంటూ ఉంటాడు. షో స్టార్ట్ అవుతుంది. వేద సమీక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వాలంటీర్స్ వచ్చి, మేడం మీరు రెడీనా? షో స్టార్ట్ అయింది, అందరినీ బ్యాక్ స్టేజ్ దగ్గరికి రమ్మంటున్నారు అని చెప్తుంది వాలంటీర్. అవునా, సమీక్ష ఇంకా రాలేదు, తన కోసమే చూస్తున్నాను అన్నది వేద. అవునా, ఇంకా రెడీ అవ్వట్లేదా? ఎక్కడుంది? ఏమో కనిపించడం లేదు అన్నది వేద. మీరు వెతకండి, స్టోర్ స్టార్ట్ అవుతుంది అని తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వేద భయపడుతూ ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళింది అని అక్కడున్న చేంజింగ్ రూమ్, వాష్రూమ్లో అన్ని చోట్ల వెతుకుతుంది. తను ఎక్కడా కనిపించదు. ఓ గాడ్, ఎక్కడికి వెళ్ళింది? కనిపించడం కూడా లేదే, ఫోన్ కలవటం లేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది వేద. వాలంటీర్ వెళ్ళి యాంకర్తో జరిగింది చెబుతుంది. యాంకర్ వేరే వాళ్ళని చూడమని చెప్పి తను వేద దగ్గరికి వస్తాడు. ఏంటి, మీ మోడల్ కనిపించడం లేదా? సరిగా చూసారా అన్నాడు యాంకర్. వేద టెన్షన్గా, చూశాను, ఎక్కడా కూడా కనిపించడం లేదు అన్నది. మీరు తన దగ్గర ఎందుకు లేరు? ఇప్పుడు ఎలా మీ డిజైన్స్ డిస్ప్లే చేస్తారు? ఆల్రెడీ అక్కడ షో స్టార్ట్ అయింది అన్నాడు. అదే నాకు అర్థం కావడం లేదు అంటుంది వేద. నాకు తెలీదు ఏం చేస్తారనేది, తన పేరు లాస్ట్లో పిలిచేలా మేనేజ్ చేస్తాను, మీరు ఈలోపు ఏం చేస్తారో చేయండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వేద ఏం చేయాలో అర్థం కాక అక్కడే కూర్చుంటుంది. షో స్టార్ట్ అవుతుంది. అందరూ మోడల్స్ తమ డిజైన్స్ని హొయిలకిస్తూ ర్యాంప్ మీద వాక్ చేస్తూ ఉంటారు. జడ్జెస్ తమకు నచ్చిన డిజైన్స్కు మార్క్స్ వేస్తూ ఉంటారు. సమీక్ష ఇక్కడ రూమ్లో ఏం చేయాలో అర్థం కాక తలుపు కొడుతూ ఉంటుంది. మరొక వైపు వేద తలపట్టుకుని కూర్చుంటుంది. దక్ష్ మాత్రం విజయ గర్వంతో నవ్వులు చిందిస్తూ ఆనందిస్తూ ఉంటాడు. ఇంతలో శ్వేత వేద దగ్గరికి వస్తుంది. జరిగింది తెలుసుకుని తను కూడా ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో తనకు ఒక ఆలోచన వచ్చి అది వేదకు చెప్తుంది. వేద శ్వేత వైపు చూసి, ఇది అవుతుందంటావా అన్నది వేద. ట్రై చేయి, తప్పదు, ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదు మన దగ్గర, త్వరగా ఆలోచించు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో సమీక్ష నేమ్ పిలుస్తున్నారు. అందరూ సమీక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ర్యాంప్ మీదకి ఎవరూ రారు. దక్ష్ మాత్రం హ్యాపీగా ఉంటాడు. మరొకసారి యాంకర్ సమీక్షను పిలుస్తాడు. దక్ష్ మనసులో, నువ్వు ఎన్నిసార్లు పిలిచినా అది రాదు అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. యాంకర్, సమీక్ష, దిస్ ఈజ్ యువర్ ఫైనల్ కాల్, ఇప్పుడు మీరు రాకపోతే షో నుండి ఎలిమినేట్ అవుతారు. మిస్ సమీక్ష అని పిలుస్తున్నాడు. ఆడియన్స్ అందరూ ఏమై ఉంటుందని ఒకరి మొహాలు ఒకరు చూస్తూ ఉంటారు. మోడల్స్ కూడా ఏమవుతుందని కళ్ళార్పకుండా చూస్తూ ఉండగా వాళ్ళ అందరి ఉత్కంఠతకు తెరదించుతూ ర్యాంప్ మీద ఒక అమ్మాయి ప్రత్యక్షం అవుతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.